హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ ఆర్పి. సో ఈరోజు 26th March 2025. ఈరోజు మార్కెట్ కొంచెం నెగిటివ్లో క్లోజ్ అయింది. నిఫ్టీ 23,486, 181 పాయింట్స్ మైనస్లో. బ్యాంక్ నిఫ్టీ 51,209, 398 పాయింట్స్ మైనస్లో క్లోజ్ అయింది. సో ఓవరాల్గా కొంచెం మార్కెట్ బెర్త్ నెగిటివ్గా ఉండింది ఈరోజు. నిఫ్టీ 50 స్టాక్స్లో 9 స్టాక్స్ అడ్వాన్స్ ఉంటే 41 స్టాక్స్ డిక్లైన్లో ఉన్నాయి. అడ్వాన్స్లో ఉన్న స్టాక్స్లో ఇండస్ ఇండ్ బ్యాంక్ కొంచెం టాప్లో ఉంది. తర్వాత ట్రెంట్, హెచ్సిఎల్ టెక్, హీరో మోటార్ కార్ప్, గ్రాసిమ్, భారతీ ఎయిర్టెల్, M&M, టైటాన్ ఇవన్నీ కూడా పాజిటివ్ ఉంటే నెగిటివ్గా క్లోజ్ అయిన స్టాక్స్లో టాప్లో ఉంది ఎన్టీపీసీ, తర్వాత టెక్ మహేంద్ర, సిప్లా, బజాజ్ ఫైనాన్స్, బీపీసీఎల్, యాక్సిస్ బ్యాంక్, అపోలో హాస్పిటల్ ఇవన్నీ కూడా నెగిటివ్గా క్లోజ్ అయ్యాయి. ఫ్యూచర్స్ యాక్టివిటీ చూస్తే 57 స్టాక్స్ లాంగ్స్ బిల్డ్ అవుతున్నాయి. షార్ట్ బిల్డప్లో 155 స్టాక్స్ కనపడుతున్నాయి. షార్ట్ కవరింగ్లో 4 స్టాక్స్, లాంగ్ అన్వైండింగ్లో 5 స్టాక్స్ ఉన్నాయి. లాంగ్ బిల్డప్లో టాప్లో ఉంది పవర్ గ్రిడ్, కొంచెం ప్రైస్ కూడా పెరిగింది, ఓపెన్ ఇంట్రెస్ట్ బాగా పెరిగింది. తర్వాత అదేవిధంగా సిమెన్స్, టైటాన్, భారతీ ఎయిర్టెల్, మ్యారికో ఇవన్నీ కూడా లాంగ్స్ బిల్డ్ అవుతున్న స్టాక్స్. షార్ట్స్ బిల్డ్ అవుతున్న వాటిలో టోరెంట్ ఫార్మా, టీఐ ఇండియా, లూపిన్, పిడిలైట్ ఇండస్ట్రీస్, సిప్లా ఇవి కొంచెం షార్ట్స్ బిల్డ్ అవుతున్నట్టుగా కనపడుతూ ఉన్నాయి. సో అండ్ ఆప్షన్ డేటా దగ్గరికి వచ్చేసరికి 23,500 దగ్గర పుట్స్ బాగానే ఉన్నాయి. ఇది కొంచెం ఆల్మోస్ట్ క్లోజింగ్ మాత్రం బిలో అయింది, కానీ ఇప్పుడున్న డేటా ప్రకారం 25,000 దగ్గర కొంచెం పుట్స్ హెవీగానే ఉన్నాయి. సో రేపు ఎక్స్పైరీ ఉంది. మేబీ 23,400 అండ్ 23,600 మధ్యలో ఎక్స్పైరీ కావడానికి చాలా ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడున్న డేటా ప్రకారం చూస్తే 23,500కి ఒక 30-40 పాయింట్స్ ప్లస్ ఆర్ మైనస్లో ఎక్స్పైరీ అయ్యే అవకాశాలు కనపడుతున్నాయి రేపు F&O. సో ఇప్పుడు మనం టెక్నికల్ లెవెల్స్ తీసుకుందాం. నిఫ్టీకి మనం నిన్న ఒక ప్లాన్ తయారు చేసుకున్నాం. నిఫ్టీకి ఇంట్రాడేలో ట్రేడ్ ప్లాన్ ఎలా చేయొచ్చు అని. సో ఆ ట్రేడ్ ప్లాన్ ప్రకారం ఈరోజు మూమెంట్ ఎలా ఉందో ఒకసారి చెక్ చేద్దాం. సో ఇది నిఫ్టీ 5 minutes క్యాండిల్ స్టిక్ చార్ట్. ఇవి మనం నిన్న వేసుకున్న లెవెల్సే. 23,560, 23,690, 730, 825. సో మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత మూమెంట్ ఎలా ఉందో చూద్దాం మనం. సో ఈ రోజు స్టార్ట్ అయిన మార్కెట్ ఇక్కడ నుంచి. సో ఇది ఫస్ట్ 5-10 ఇక్కడ మనకి ఆల్రెడీ సెల్ సిగ్నల్ ఇచ్చేసింది. మనము ఈ జోన్ని బ్రేక్ చేసి కిందకు వస్తే ఒక సెల్ ఎంట్రీ తీసుకోవచ్చు అనుకున్నాం. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే సో ఇది ఫస్ట్ 5 minutes, నెక్స్ట్ 5 minutes, నెక్స్ట్ 5 minutes, 15 minutes. ఫస్ట్ 15 minutes కాగానే ఇక్కడ మనకి షార్ట్ సిగ్నల్ ఇచ్చేసింది. సో ఇక్కడ మనం షార్ట్ ఎంట్రీ తీసుకుంటే ఈ జోన్ పైన మన స్టాప్ లాస్ అండ్ మన ప్రాఫిట్ టార్గెట్ 23,560. సింపుల్ ట్రేడ్ ఇది. సో నెక్స్ట్ మనం చూస్తే సో ప్రైస్ కొంచెం అటు ఇటు అవుతూ ఉంటుంది. ఇట్లా వోలటాలిటీని మనం తట్టుకోవాలి. ఇన్ కేస్ ఓన్లీ దీని పైకి వెళ్తేనే మన స్టాప్ లాస్, లేకపోతే మనం ఏం వరీ కావాల్సిన పని లేదు, ఎందుకంటే వీఆర్ ప్రిపేర్డ్ ఫర్ ది స్టాప్ లాస్ కదా. సో ఇక్కడ చూడండి ఎప్పటి వరకు మనకి మార్కెట్ ఎలా మూవ్ అవుతుంది అనేది. సో ఇది ఆల్మోస్ట్ మనకి సో 630 యా. సో ఇక్కడ 560 మన టార్గెట్. సో ఇంకా రాలేదు మన టార్గెట్. ఇది ఆల్మోస్ట్ మనకి 12:31 అయింది. సో 1 o'clock వరకు కూడా మన టార్గెట్ రాలేదు. సో ఇప్పుడు వచ్చేసింది. ఇది మన టార్గెట్ అయిపోయింది. సో ఇట్లా మనం ప్రాపర్గా పెట్టేసి లెవెల్స్ ప్రకారం చేసుకుంటే ప్రాబ్లం ఏమి ఉండదు. సో ఇది నిఫ్టీకి జరిగింది. సో రేపటికి నిఫ్టీ లెవెల్స్ కూడా మనం ఇట్లానే ప్లాన్ చేసుకుందాం. నెక్స్ట్ మనం బ్యాంక్ నిఫ్టీ కూడా చూద్దాం ఎలా జరిగింది అనేది. సో ఇది బ్యాంక్ నిఫ్టీ ఈరోజు 5 minutes క్యాండిల్ స్టిక్ మన లెవెల్స్ ప్రకారం. సో ఫస్ట్ ఓపెనింగ్ జోన్లోనే ఓపెన్ అయింది. ఇక్కడ మనకి జోన్ అప్ సైడ్ బ్రేక్ ఇచ్చింది విత్ బుల్లిష్ క్యాండిల్. సో ఇది మనకి లాంగ్ ఎంట్రీ. సో ఈ లాంగ్ ఎంట్రీకి మన టార్గెట్ ఇక్కడ దాకా రాలేదు. సో మన స్టాప్ లాస్ ఇక్కడ హిట్ అయింది. ఫస్ట్ స్టాప్ లాస్ ఇక్కడ హిట్ అయింది. ఇక్కడ రివర్సల్ ట్రేడ్. సో ఈ రివర్సల్ ట్రేడ్ మనకి ఆల్మోస్ట్ మన టార్గెట్ని రీచ్ చేసింది. 51340 వచ్చేసింది. సో ఇట్లా మనం ఒక స్టాప్ లాస్ హిట్ అయినా కానీ ప్రాపర్గా లెవెల్స్ పెట్టుకొని చేస్తే మనకి 1 or 2 days ఒక్కొక్కసారి స్టాప్ లాస్ హిట్ కావచ్చు, కానీ మోస్ట్ ఆఫ్ ద డేస్ మనకి ఈ లెవెల్స్ ప్రకారం ట్రేడ్స్ పాజిటివ్గా రావడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. సో ఇట్లా లెవెల్స్ పెట్టుకొని మనం ట్రేడ్ చేసుకోవచ్చు. మనం ఫస్ట్ ఇప్పుడు నిఫ్టీకి పొజిషనల్ లెవెల్స్ చూద్దాం. ఇది నిఫ్టీ డైలీ క్యాండిల్ స్టిక్ చార్ట్. సో మనం గతంలో అనుకున్నట్టుగానే ఇక్కడ రెసిస్టెన్స్ పాయింట్ సప్లై ఉంది అనుకున్నాం. ఆ సప్లై దగ్గరే రిజెక్షన్ వచ్చింది ఇది. సో ఇక్కడ నుంచి ఫాల్ అవుతా ఉంది. సో ఇప్పుడు మనకి ఇమీడియట్ సపోర్ట్ 23,330, దాని తర్వాత 23,035, 22,980. 22,980 మన కీ లెవెల్. ఈ లెవెల్ని జాగ్రత్తగా గమనించాలి. హైయర్ లెవెల్లో స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఇప్పుడు 23
550 తర్వాత 650 రెండు స్ట్రాంగ్ రెసిస్టెన్స్ పాయింట్స్ లాగా ఉంటాయి. అండ్ డౌన్ సైడ్ ఈ లెవెల్స్, ఇట్లా లెవెల్స్ పెట్టుకొని మనం పొజిషనల్ ట్రేడ్కి ప్లాన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనం బ్యాంక్ నిఫ్టీ చూద్దాం. సో హైయర్ లెవెల్లో సెల్లింగ్ ప్రెషరే కనిపించింది ఈరోజు కూడా. సో ఇంత ర్యాలీ అయిన తర్వాత కొంత ప్రైస్ రీట్రేస్ కావచ్చు. సో అని నిన్న కూడా అనుకున్నాం మనం, ప్రైస్ కొంత డౌన్ సైడ్కి రావడానికి అవకాశం ఉందని. మన ఆపర్చునిటీ కోసం మనం ప్లాన్ చేసుకోవచ్చు. ఇప్పుడు 51,209 దగ్గర క్లోజ్ అయింది. 51,065 దగ్గర ఫస్ట్ సపోర్ట్ ఉంది. తర్వాత 50,940 ఈ రెండు ఇంపార్టెంట్ లెవెల్స్. ఇన్ కేస్ 50,940ని బ్రేక్ చేసి కిందకు వస్తే 5640 అండ్ 5400 ఈ లెవెల్స్ టెక్నికల్గా సపోర్ట్ లెవెల్ లాగా ఉండొచ్చు. లెవెల్స్ చూసుకొని మనం ట్రేడ్ చేసుకోవచ్చు బ్యాంక్ నిఫ్టీలో కూడా. రేపటికి ఇంట్రాడే లెవెల్స్ తీసుకుందాం ఫస్ట్ నిఫ్టీకి. సో రేపటికి ఇంట్రాడే లెవెల్స్ నిఫ్టీకి. సో ఇది 5 minutes క్యాండిల్ స్టిక్ చార్ట్. ఇది మనకి నో ట్రేడ్ జోన్. ఈ జోన్లో మనం ఎలాంటి ట్రేడ్ తీసుకోం. 23,520 నుంచి 23,595 వరకు ఈ జోన్ కొంచెం పెద్దగా ఉంది. సో ఇన్ కేస్ 595ని బ్రేక్ చేసి క్యాండిల్ క్లోజ్ అయితే మాత్రం 665 ప్రాఫిట్ బుకింగ్ లాగా ఉంటుంది. 23,665 డౌన్ సైడ్ ఇన్ కేస్ 23,520ని బ్రేక్ చేసి కిందకు వస్తే, ప్రైస్ ఈ జోన్లోకి వెళ్ళి జోన్ని బ్రేక్ చేసి కిందకు వస్తే మాత్రం 23,380 వరకు డౌన్ సైడ్కి రావడానికి ఉంది. దాని తర్వాత 23,330 ఇవి రెండు మనకి కొంత సపోర్ట్ లెవెల్స్, ఇక్కడ కొంత ప్రాఫిట్ బుకింగ్ జరగచ్చు. సో ఈ లెవెల్స్ చూసుకొని మనం ఇంట్రాడే ప్లాన్ చేసుకోవచ్చు నిఫ్టీలో రేపటికి. బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ చూద్దాం. బ్యాంక్ నిఫ్టీ రేపటికి ఇంట్రాడే లెవెల్స్ ఇవి. సో ఇక్కడ నో ట్రేడ్ జోన్ లాగా తీసుకోవచ్చు. 51,295 నుంచి 51,475 ఈ లెవెల్స్ మనకి నో ట్రేడ్ జోన్. 51,295, 51,475 ఇన్ కేస్ అప్ సైడ్ బ్రేక్అవుట్ ఇస్తే 51,700 వరకు అప్ సైడ్కి వెళ్ళొచ్చు. ఇక్కడ మన ప్రాఫిట్ బుకింగ్ జరుగుతుంది. అదేవిధంగా డౌన్ సైడ్ బ్రేక్అవుట్ అయ్యి మనం షార్ట్ ఎంట్రీ తీసుకుంటే 50,895 వరకు డౌన్ సైడ్కి రావడానికి అవకాశాలు ఉన్నాయి. సో ఇట్లా లెవెల్స్ పెట్టుకొని మనం ఇంట్రాడేలో ప్లాన్ చేసుకోవచ్చు బ్యాంక్ నిఫ్టీకి. సో రేపటి వీడియోలో మళ్ళీ లెవెల్స్ చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.